పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొత్త నవరసపురంలో 2,60,00,000 వ్యయంతో నిర్మించుచున్న R&B రహదారి పనులకు ఎమ్మెల్యే నాయకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడేందుకు వచ్చిన ఎమ్మెల్యే అక్కడ ప్రజలు లేక కుర్చీలు ఖాళీగా కనిపించడంతో ఆగ్రహానికి గురయ్యారు. కార్యక్రమానికి సరైన విధంగా ప్రజలను సమీకరించలేదని కూటమి పార్టీల నాయకులపై మండిపడ్డారు. మాకు పని పాట లేక వచ్చామా అంటూ నాయకులపై ఎమ్మెల్యే నాయకర్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కోపంతో సభను వదిలి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేను అభ్యంతరించి తిరిగి సభకు కొనసాగించేలా చేశారు. మరి ఆ రోజు మేము అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే సందర్భంలో మేము కూడా ఇక్కడికి వచ్చి వారికి ఒక భరోసా కల్పించడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున ఇక్కడ ఈ రోడ్ని మరి ఏదైతే నవరసపురం మేడపాటు రోడ్డు ఉందో ఇక్కడ 2,60,00,000 రూపాయలకి బీటీ రోడ్డు, ఎందుకంటే వాళ్ళ సీసీ రోడ్ డెవలప్ అయ్యాం ఇక్కడ. తర్వాత ఏదైతే పుష్కరాలు ఉన్నాయో పుష్కరాలు దీన్ని కొంత ఎక్స్పెండ్ చేసి అప్పుడైనా ఒక సీసీ రోడ్ ఇచ్చే విధంగా చేస్తాం. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా మనం ప్రాధాన్యంగా న్యాయం చేయాలని ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్ ఏర్పాటు చేసి 2,60,00,000 ఇవాళ శంకుస్థాపన జరిగింది. త్వరలోనే అది ఏదంటే నెలన్నర రోజులో మన కాంట్రాక్టర్ గారు కూడా నెలన్నర రోజు కంప్లీట్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా కొత్త నవరసపురం కానీ పాత నవరసపురం లేకపోతే ఇక్కడ నుంచి పాడవ వెళ్ళే ప్రజలందరూ కూడా మరి ఏనుగోలంకెళ్ళి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గత నుంచి కూడా. వారందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా రోడ్డు త్వరలోనే అవుతుందని చెప్పి అందరూ కూడా కూటమి నుంచి మేము తెలియజేస్తున్నాం. అంటే మీరు అందరూ చూస్తున్నారు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమి పార్టీ అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అంటే మోడీ గారి యొక్క ఆశీస్సులతో అంటే రోడ్లు ప్రత్యేకంగా చూసుకుంటే కానీ పిఆర్ నుంచి కానీ లేకపోతే R&B నుంచి కానీ అన్ని చోట్ల కూడా రోడ్లు మేము వేయగలుగుతున్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ నిర్లక్ష్యంతో రోడ్లు పక్కన పెట్టేసి రోడ్ల విషయంలో పట్టించుకునే సందర్భం లేదు. ఆ రోజుల్లో కూడా మేము చాలా విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కూడా వివిధ రకాలైనటువంటి మేము ప్రజలకే సహకరిస్తూ ఆ రోజున ఆందోళన చేసిన సందర్భం. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే రోడ్ల విషయంలో మేము మాట ఇచ్చామో ప్రజలందరికీ కూడా ప్రతి రోడ్లు కూడా ప్రతి చోటన కూడా 100% రోడ్లన్నీ కూడా నిర్మించే విధంగా కూడా మేము అందరికీ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజులు ఎక్కడైనా చిన్నవి కూడా రోడ్లు ఉంటాయి కూడా అవి కూడా కంప్లీట్ చేసి ఇటు నియోజకవర్గాన్ని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తిగా వేసే విధంగానే మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు మరి